చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే నా సబ్ కలెక్టర్ ఆఫీస్లో నేను కూర్చున్నాను. అదే బిల్డింగ్లో వెనకాల సబ్ జడ్జి కూర్చుంటారు. సబ్ జడ్జి ముందు ఒక కేసు ట్రయల్ జరిగింది. ఆ ట్రయల్లో ఈ పరిటాల రవికి ఎగనిస్ట్గా ఉన్న విట్నెస్ అతను అప్రూవర్గా మారి అంటే హోస్టైల్ అయ్యి ఇతనికి ఫేవర్గా విట్నెస్ ఇచ్చాడు. పరిటాల రవికి ఫేవర్గా విట్నెస్ ఇచ్చారంటే రవికి ఫేవర్గా చేసుకున్నారు వాళ్ళు. బలవంతంగానో బలవంతం భయపెట్టో మొత్తం మీద డబ్బులు ఇచ్చో మొత్తం మీద ఇతని వైపు తిప్పుకుని ఇతనిది ఏమీ లేదు అని అక్కడ విట్నెస్గా చెప్పించారు. ఫైనల్ హియరింగ్ అది అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇతను ఎక్విటల్ అనౌన్స్ చేశాడు జడ్జి. అంటే ఆ కేసు నుంచి ఆయన ఇచ్చేశారు. ఇచ్చాక అందరూ కలిసి బయటకు వస్తున్నారు. వరండాలో చంపేశాడు అతన్ని. ఎవరు సార్? ఆ విట్నెస్ గా వచ్చిన అతన్ని ఆ వరండాలో చంపేశాడు. అది కోర్టు వరండాలో కోర్టు హాల్ నుంచి బయటకు రాగానే మనం ఇలా కూర్చున్నాం. నేను అవతల పక్కన వింగ్లో నేను కూర్చున్నాను. అందరు గోడగా పరిగెత్తుకెళ్తున్నారు. గోలగా అరుస్తున్నారు. జనాలు అటు ఇటు పరిగెడుతున్నారు. ఏం జరిగింది అని అంటే మా ఆఫీస్లో ఉన్న అతను ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అన్ని తిరిగి వచ్చి పరిగెత్తుకు వచ్చి ఇది సార్ అని చెప్పాడు. ఓకే. అలాంటి వ్యక్తిని నేను అరెస్ట్ చేసి నువ్వు తిరగడానికి వీల్లేదు, నువ్వు తిరిగితే ప్రజాస్వామ్యానికి దెబ్బ ఉంది, ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేసుకోలేకపోతున్నారు, నువ్వు భయభ్రాంతులు గురి చేస్తున్నావు, పోలింగ్ బూత్లోకి వెళ్ళి బెదిరించి వాళ్ళని ఓట్లు వేయకుండా చేస్తున్నావు, కాబట్టి నువ్వు కదలటానికి వీల్లేదని నేను ఇండివిజువల్ ఆర్డర్ 144B కింద సెక్షన్ కింద ఇచ్చి ఐ మేడ్ హిమ్ నాట్ టు మూవ్. దాని మీద హైకోర్టుకి వెళ్ళి స్టే కోసం అడిగితే హైకోర్టు కూడా అందులో తప్పేం లేదు అతను ఇచ్చినట్టు. అంటే అతనే ప్లీ మీద వెళ్ళాడు, నేను ఓటు వేసుకోవాలి కదా, నన్ను కదలనీయకుండా అరెస్ట్ చేశారు, నా ఓటు ఎలాగా నా ప్రాథమిక హక్కు కదా అని హైకోర్టుకి వెళ్ళి నా ఆర్డర్ స్టే చేయాలి. నీకు కావాల్సింది ఓటే కదా, మేము చెప్తాము ఎస్పీ గానే ఈక్వల్ ర్యాంక్ అని సెక్యూరిటీ ఇస్తాము, వెళ్ళి ఓటేసుకుని రండి, అంతేగాని తిరగొద్దు, అతను ఇచ్చిన ఆర్డర్ రైట్ అని చెప్పింది హైకోర్టు. పరిటాల రవి అనే వ్యక్తిని నిజంగా అలా కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు.